పోలీస్ స్టేషన్కి రారా, నీ పని చెప్తా. రారా. ఈ క్షణం నుంచి స్టోర్ట్ పొరలో పాట పాడటం రద్దు. గుర్తుపట్టారయ్యా, జైల్లో చదువు చెప్పిస్తారనే ఆశతో లేని నేరం నెత్తినేసుకుని వెళ్ళి పోలీసుల దెబ్బలకి ఎలా అయిపోయాడయ్యా. ఇలాంటి పిల్లల్ని బడిలో చేర్చుకుంటే చుట్టూ ఉన్న 10 మంది పిల్లలు పాడైపోతారు. అలాంటి 10 మంది మధ్యన మాలాంటోడు ఒక్కడైనా బాగుపడతాడేమో ఆలోచించండి. దొంగతనం మా రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంది. మారాలన్న ఆశ ఉంది. మారటానికి ఒక్క అవకాశం ఉండయ్యా. మరి ఈ పిల్లల పుస్తకాలకి భోజనాలకి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఆ బాధ్యత నాదయ్యా, మొత్తం నేను చూసుకుంటాను. రేపటి నుండి అందరూ బడిలోకి వచ్చేయండి. స్టూవర్ట్పురం పిల్లలకి చదువు నేర్పిస్తే వాళ్ల దారి వాళ్లే చూసుకుంటారు అనుకున్నాడు నాగి. కానీ నడక నేర్పించడంతో పాటు దారి చూపించే బాధ్యత కూడా తన మీదే ఉందని నాగికి ఆ రోజే అర్థమైంది. ఏం చేసావురా? ఈ అమ్మకు చదువుకోవడం వల్ల దొంగతనం కూడా సరిగా అప్పలేదురా. పోలీసులు తరుగుతుంటే పారిపోయి ఆటలో దాగున్నాడు. తప్పు నాదిరా అది. దొంగతనం రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉందని చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఆ పరిస్థితులు అప్పటికిప్పటికీ ఏం మారలేదన్నా. నువ్వు చదివించిన చదువు, మీరు సంపాదించిన సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే అప్లికేషన్ ఫామ్ లో స్టూవర్ట్పురం అని పేరు చూడగానే రిజెక్ట్ చేస్తున్నారన్నా. అవునన్నా, అదృష్టం బాగుండి ఇంటర్వ్యూ దాకా వెళ్తే మీది స్టూవర్ట్పురం కదా, నా పాకెట్లో పర్స్ కొట్టి చూపిస్తావా అని అడిగాడంటన్నా. అవన్నీ దాటుకొని ఉద్యోగం సంపాదించిన పోలీస్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వదన్నా. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్న అందరికీ పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి. చిన్నతనంలో నా ఆకలి తీర్చడానికి మా అమ్మ నాన్న దొంగతనం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను దొంగతనం చేశాను. ఆకలికి అన్నానికి మధ్య దూరం అలాగే ఉండిపోయిందన్నా.
చదువు చెప్పించడమే కాదు, ఉపాధి కూడా మనమే ఇద్దాం. దానికి ఏం చేయాలో చెప్పండిరా. అన్నా, మన ఊర్లో పొగాకు ఫ్యాక్టరీ పెడదామన్నా. అవునన్నా, మనది పొగాకు పండే చోటు. ఇక్కడ పండిన పొగాకుకు ప్రపంచం మొత్తం మంచి గిరాకీ ఉంది. మనమే రైతుల నుంచి నేరుగా పొగాకు కొని మన ప్రాసెసింగ్ యూనిట్లో వాటిని ప్రోడక్ట్స్గా మార్చి మార్కెటింగ్ చేయొచ్చు. ఇది మంచి ఆలోచన అన్నయ్య. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, చదువులేని వాళ్ళకి కనీసం ఉపాధి అయినా దొరుకుతుందన్నా. కష్టపడి చేయడానికి ఒక పని, నిజాయితీగా బ్రతకడానికి ఒక అవకాశం, అదే మన ఫ్యాక్టరీ లక్ష్యం అవ్వాలన్నా. ఐడియా చాలా బాగుంది, కానీ ఫ్యాక్టరీ పెట్టాలంటే గవర్నమెంట్ అనుమతి కావాలి కదా. టొబాకో బోర్డుకి అప్లికేషన్ పెడదాం. మరి ఫ్యాక్టరీ పెట్టడానికి అయ్యే ఖర్చు? ఆ డబ్బు కోసమే తను ప్రేమించిన అమ్మాయి వెళ్ళొద్దని ఎంత బతిమాలినా మద్రాసు వెళ్లి దొంగతనం చేశాడు. ఆ ప్రయత్నంలోనే తను ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాడు. బంగారం ఎక్కడ దాచావరా చెప్పరా? అది బంగారం కాదురా, స్టోర్పురం భవిష్యత్తు. ప్రాణం పోతున్న చెప్పను. సార్, వాడిని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. బయట పరిస్థితి కూడా బాగలేదు సార్. క్రైమ్ జరిగింది మద్రాసులో కాబట్టి ఇతన్ని తమిళనాడు పోలీసులకు అప్పగించాలి సార్. పోలీస్ దెబ్బలకి నాగి శరీరం అలసిపోయినా అతని ఆశయం మాత్రం అలసిపోలేదు. ప్రేమించిన అమ్మాయితో పాటు 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన బాధపడలేదు. ఏరా యారే, ఫ్యాక్టరీ పనులు మొదలెట్టారా? మన వాళ్ళందరూ పనిలో ఉన్నారా? నాకు కూడా ఫ్యాక్టరీలో పనిస్తారుగా. జైలుకి వెళ్ళి వచ్చినోడికి పని ఇవ్వరు అని అనకు రోయ్. టైం వేస్ట్ అన్నా. ఈ నా కొడుకులకు ఏం తెలియదు. బంగారం ఎక్కడ్రా? మాకు తెలియదు సార్. ఇదేందో తెలుసా? ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి కావాలని టొబాకో బోర్డుకి మీరు పెట్టిన అర్జీ. పొగాకు కట్టుకునే దానికి తాహతలేని బికారి నా కొడుకుల్లో ఫ్యాక్టరీ కట్టడానికి దుడ్డు ఏడ నుంచి వచ్చినాయిరా? మద్రాసు నుండి నాగిగాడు కొట్టుకొచ్చిన బంగారమేగా. ఆ బంగారం కోసమే నాకన్నా జైలుకి వెళ్ళాడు. మమ్మల్ని ముక్కలు ముక్కలు కింద నరికినా కూడా ఆ బంగారం ఎక్కడుందో మాకు తెలీదు. నేను అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్ పోతున్నా. తిరిగి వచ్చేసరికి బంగారం ఉండాలా?